డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. నాన్న లేకుండా అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. గత సంవత్సరం జనవరి 2వ తారీఖున నాన్న మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతోపాటుగా అప్పుడు ఆయన లక్ష్యాన్ని సాధించటం కోసం ఈ కుండబద్దల ఛానల్ని నేను నడుపుతూ వస్తూ ఉన్నాను. నన్ను కూడా మీరు నాన్నని ఆదరించినట్టుగానే బాగా ఆదరించి నా వీడియోలను కూడా మీరు మెచ్చుకోవటం, మళ్ళీ చూడటం, కొత్తగా సబ్స్క్రైబర్లు రావటం. ఈ సంవత్సరంలో నాన్న లేకుండా నేను 3 లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు వెళ్ళటం జరిగింది. నాన్న లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి, ఆయన కోరికలు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా నెరవేర్చే దిశగానే నేను అడుగులు వేస్తూ ఉన్నాను. కాకపోతే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ రోజున ఆయన ప్రథమ వర్ధంతి జరుపుకోవడానికి, సంవత్సరీకం జరుపుకోవడానికి కొంచెం అడ్డంకులు ఏర్పడినాయి. ఏంటంటే అధిక మాసం రావటం మూలాన తిది జనవరి 21వ తారీఖున చేసుకోవాల్సిందిగా పండితులు చెప్పారు. దానికోసమని ఈరోజు కాకుండా జనవరి 21వ తారీఖున ఆయన ప్రథమ వర్ధంతిని మేము జరుపుకుంటున్నాం. కానీ చాలామంది ఈరోజు నాన్నని తలుచుకుంటూ ఫేస్బుక్లో పోస్టింగ్లు కావచ్చు, మిగతా యూట్యూబ్లో రీల్స్ కావచ్చు, ఇలాంటివి చాలా పెట్టారు. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్కి రోజు రోజుకి తలకాయ నొప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఒక 2 పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతానని రాజీనామా చేయటం కానీ, నాకెందుకు టికెట్ ఇవ్వలేదు, ఇదేనా మీరు టికెట్లు ఇచ్చే విధానం, అసలు ఈ ఐపాక్ టీము మిమ్మల్ని ముంచేస్తోంది, వాళ్ళు చేసిన సర్వేలు అంతా అబద్ధం అని చెప్పి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఈరోజు బయటకు రావడం జరిగింది. ఆయన కూడా మీడియా ముందు మీడియా మిత్రులతో మాట్లాడుతూ అసలు ఈ ఐపాక్ సర్వేలు ఏమిటో ఏం అర్థం కావడం లేదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సర్వేలు చేయటం ఏమిటి, అసలు ఈ ఐపాక్ సర్వేని నమ్ముకునే జగన్ మోసపోతున్నాడు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. కానీ ఇలాగా ఎప్పుడైతే ఇన్ఛార్జీల మార్పు జరుగుతోందో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. ఇక ఈ 2024 సంవత్సరం అడుగుపెట్టింది జగన్మోహన్ రెడ్డికి తలకాయ నొప్పులతోటే అడుగుపెట్టేసింది. ఇక మరి దీంతో పాటుగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా రావటం అనే విషయంలో కానీ, ఈ వైసీపీలో విభేదిస్తున్న వీళ్ళందరూ కూడా షర్మిలతో మేము నడవటానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది బాహాటంగాను, కొంతమంది సొంతగాను వాళ్ళు లోపల అనుకుంటున్నా వాళ్ళ అనుయాయులతోటి చెప్పుకోవటం కూడా జరుగుతుంది. ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి 24 ఒక పెద్ద తలకాయ నొప్పిగా పరిణమించింది. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. ఏ పార్టీకైనా సరే ఎన్నికలు వస్తున్నాయి అనంటే మళ్ళా గుల్లాలు పడిపోతూ ఉంటారు. అధికారంలో ఉంటే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని, లేదు విపక్షంలో ఉంటే అధికారాన్ని సంపాదించాలి అని. అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు వ్యతిరేకత ఉంటూనే ఉంటుంది. ఇది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరిగేదే. కాకపోతే ఆ అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని విపక్షాలు ఎంత బాగా కూడగట్టుకోగలిగాయి, దాన్ని ఓటు బ్యాంకుగా ఎలా మార్చుకోగలిగాయి అనే దాని మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఏ అధికార మార్పిడి జరుగుతుందా లేదా అధికారం ఆ పార్టీ అలాగనే కొనసాగుతుందా అనేది. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం జరుగుతున్న ఈ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళుగా బయటకు వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి మీదనే ధిక్కార స్వరాలు వినిపించటం, మేము దళితులం అయి ఉంటే మాకు మీరేం చేశారు అనే లాంటి ప్రశ్నలు కూడా ఈరోజు ఎంఎస్ బాబు లేవనెత్తాడు. దళితుణ్ణి నేను, నా నియోజకవర్గంలో నేను ఎంతో పనిచేశాను, అసలు గడప గడపకి వెళ్ళమంటే ఎక్కువ మొత్తం అన్ని గడపలు తిరిగొచ్చింది నేనే అని కూడా చెప్పుకున్నా, నాకు మాత్రం టికెట్ లేదంటూ ఉన్నారు. ఈ ఐపాక్ సర్వేలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏ అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, అవినీతి చేయలేదని కాణిపాకంలో ఒట్టేసే దమ్ముందా అనే ప్రశ్న కూడా తలెత్తింది. అనంటే చూడండి వాళ్ళ మదిలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత కూడుగట్టుకుని ఉందో అని. టికెట్ వచ్చినట్టయితే కనుక వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు. కానీ అంతా ఈ టికెట్ దగ్గరే ఉంది, తిరిగి అధికారంలోకి వస్తామో రామో అని తెలియకపోయినా కూడా టికెట్ వస్తే చాలు రాజకీయంగా మనం బలంగా ఉంటాం అనే ఉద్దేశం వాళ్ళకే ఉంటుంది.
పార్టీ బలపడాలి, పార్టీలో మనం నిలబెట్టిన అభ్యర్థులు గెలవాలి, తిరిగి మనం అధికారం నిలబెట్టుకోవాలి అని జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉంటుందో, మరి మన రాజకీయ భవిష్యత్తు కూడా ఇలాగనే కొనసాగుతూ ముందుకెళ్లాలని ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేదు ఎమ్మెల్సీలకి వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక ఎమ్మెల్సీ పార్టీలోంచి వెళ్ళిపోయి జనసేన పార్టీలో చేరాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి బాహాటంగానే చెప్పాడు, నేను షర్మిలతో నడుస్తాను, వీళ్ల మీద ఏదైనా అవినీతి బయటకు వచ్చిందంటే మొదట కేసు వేసేది నేనే అని కూడా చెప్పుకొస్తున్నాడు. అని అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ధిక్కార స్వరం ఏ రేంజ్లో ఉండబోతోందని తెలిసిపోతుంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఒక అవకాశంగా మలుచుకోబోతోంది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మూలాల్లోంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళ పునాదుల మీద వీళ్ళు ఇల్లు కట్టుకును అన్నారు. మరి ఆ ఇంట్లో ఇప్పుడు గోడలు బీటలు వారుతూ ఉన్నాయి, పిల్లర్లు పక్కకు తొలగిపోతూ ఉన్నాయనంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం దొరికినట్టే కదా. వాళ్ళు కూడా షర్మిల లాంటి ఒక చరిష్మా ఉన్న నాయకురాలను ఆవిడని తీసుకొచ్చి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధ్యతలు ఆవిడకి అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుందా లేదా గెలిపిస్తుందా తీసి పక్కన పెడితే, అంటే ఈ షర్మిల ఇలా రావడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇందులో ప్రధాన పాత్ర బ్రదర్ అనిల్ కుమార్ పోషిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన జగన్మోహన్ రెడ్డి తోటి చాలా రోజులుగా విభేదిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక మీదట ఈ మైనార్టీల్లో కానీ లేకపోతే ఈ క్రిస్టియన్ ఓటింగ్లో కూడా బ్రదర్ అనిల్ కుమార్ ఏదైనా ఒక మ్యానిపులేషన్ చేయగలుగుతాడు అనే ఊహాగానాలు కూడా వస్తున్న దాని మీదట ఎక్కువ దెబ్బ జగన్మోహన్ రెడ్డికే తగలబోతోంది. అంటే షర్మిల రూపంలో కూడా మరొక తలకాయ నొప్పి. పార్టీలోనే ఉన్న విభేదాలు ఒకటైతే, పార్టీలో మాకు ఇదే టికెట్ కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇచ్చిన టికెట్కు మారిపోయే వాళ్ళతోటి ఏ సమస్య లేకపోయినా అసలు టికెట్టే లేదు పోనంటే మరి ఇంకా మా రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ఈ వైసీపీ పార్టీలో మేము పాడి ఆవుల్లాగా ఓ పక్కన దొడ్లో పడుండటమేనా? మాకే అధికారం ఉండదా? ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాకపోతే ఇక వాళ్ళకి అధికారం ఎక్కడుంటుంది? ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా అధికారం లేకపోయినా కూడా వాళ్ళు గెలుపు గుర్రాలు అనే పేరు మీద కానీ మరే ఇతర కార్యక్రమాల్లో కానీ అధికారం మా దగ్గరే ఉందని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. కాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి అన్నీ చూసుకుంటూ ఉన్నప్పటికీ 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను నిలబెట్టి తీరాల్సిందే, 25 ఎంపీలని నిలబెట్టాల్సిందే. మరి వాళ్ళనే కదా నాయకులు అంటారు. మరి ఆ నాయకత్వం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే ఇక మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైపోయినట్టు? ఇప్పుడు అందరికీ డూ ఆర్ డై సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే పార్టీను విభేదించి రాజీనామా చేసేవాళ్ళు కొంతమంది అయితే, పార్టీలో మేము కొనసాగుతాం అని చెప్తూనే వ్యతిరేక గళం వినిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్ని తలకాయ నొప్పులతో మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళి ఏం చేయబోతూ ఉన్నాడు? విపక్షాలకి ఆయుధాలుగా మారే వీటన్నిటిని ఎలా దాచిపెట్టి ఉంచగలుగుతాడు అనే దాంట్లో మాత్రం పెద్ద సందిగ్ధమే ఉంది. దీన్ని ఫ్యూచర్ రానున్న కాలం నిర్ణయించబోతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.